హాయ్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మీతో చెప్పాను కదా, నేను తగరపల్లి సెవెంత్కి వెళ్ళాననేసి. సో అక్కడ చాలా చాలా కాంపిటీషన్స్ జరిగాయి. క్విజ్ కాంపిటీషన్, నెక్స్ట్ పేపర్ ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, నెక్స్ట్ పోస్టర్ ప్రజెంటేషన్, కోడ్, ఇలా చాలా అయితే జరిగాయి. మేమంతా ఒక గ్రూప్గా కలిపి వెళ్ళామన్నమాట, బస్లో, కాలేజ్ బస్లోన. సో వచ్చేసరికి నేనైతే పీపీటీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా, నాకైతే తెలుగులో చెప్పడం అయితే ఓకే, ఎంతైనా చెప్పేస్తాను. కానీ ఇంగ్లీష్లో చెప్పడం అంటేనే చాలా భయం. సో నేను అలాగే భయపడుతూ వెళ్ళాను. అసలు నేమ్ కూడా ఇవ్వలేదు ఫస్ట్ అయితే. సో సార్ వాళ్ళు చెప్పడం బట్టి నేను నేమ్ కూడా ఇచ్చాను. నువ్వు చెప్పగలవు, అన్నీ చేయగలవు అనేసి అన్నారు. కాబట్టి నేనైతే ముందడుగు వేశాను. సో సరే అనేసి ఎలా అయినా వెళ్ళాను, అంతవరకు వెళ్ళాను, అంత బాగానే ఉంది. సో అందరూ పార్టిసిపేట్ చేశారు, నేను కూడా పార్టిసిపేట్ చేసిన, అందరికీ బాగానే ఉంది. సో ఒకటి అక్కడ వరకు వెళ్ళాను కదా, ఏదైనా నాకు కూడా ఒక మంచి ప్రైజ్ వస్తే బెటర్ కదా అని అనుకున్నాను. సో ఇది వచ్చేసరికి జ్ఞాన్ అనేది వచ్చేసరికి 2 days సెలబ్రేషన్స్. సో ఈ 2 days సెలబ్రేషన్స్లో నేను వచ్చేసరికి ఫస్ట్ డే అయితే వెళ్ళడం జరిగింది. సో సెకండ్ డే వచ్చేసరికి మా జూనియర్స్ అయితే వెళ్ళారు. సో మా జూనియర్స్, మా సార్ వాళ్ళు వెళ్ళారన్నమాట. సో ఆ రోజు రిజల్ట్ అనేది చెప్పారు. సో ఏంటి అంటే నాకు అనేది సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది పీపీటీ ప్రెజెంటేషన్లో. సో మా సార్ వాళ్ళే నాకు సర్టిఫికేట్, నా యొక్క ప్రైజ్ అనేది వాళ్ళే కాలేజ్కి తేవడం జరిగింది. సో వాళ్ళు ఇలాగ నీకు ప్రైజ్ వచ్చిందని ఆఫ్టర్నూన్ కాల్ చేయగానే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయాను. నిజంగా నాకు ప్రైజ్ వచ్చింది అంటే ఇంగ్లీష్లో చెప్పి దానికి ఫస్ట్ టైం అయినా కూడా నాకు ప్రైజ్ వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీ. ఇది సెకండ్ ప్రైజ్ అయినా కూడా, సో ఫస్ట్ టైంలోనే నాకు సెకండ్ ప్రైజ్ రావడం చాలా అంటే చాలా హ్యాపీ. సో సర్టిఫికేట్ వచ్చేసరికి వచ్చింది నాకు సర్టిఫికేట్ అనేది. సో జ్ఞాన్ అవంతి కాలేజ్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైజ్ మనీ కూడా వచ్చిందన్నమాట. సో ఈ ప్రైజ్ మనీ వచ్చేసరికి ఇందులో నాకు 500 అయితే ఇవ్వడం జరిగింది. సో మనీ అనేది 500 అయినా కూడా నాకైతే చాలా హ్యాపీ. ఓకే. సో ఆల్రెడీ మీతో నేను షేర్ చేసుకున్నాను లాస్ట్ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ అది కూడా. సో మీకు నా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.